రాష్ట్ర రైతుల బతుకులు చీకటమయం చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కరెంటు మీటర్లు పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పాలిట శాపంలో బాయిలకు కరెంటు మీటర్లు పెడుతున్నారని అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. పంటలు ఎక్కడ కూడా కొనుగోలు చేయడం లేదు. ఎక్కడి పంటలు అక్కడే ఉన్నాయి. ఇలా ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లలో ఎక్కడ ధాన్యం అక్కడే ఉంది. కలెక్టర్ గారు అధికారులు చేతులు ఎత్తేసిండ్రు. రైతులు ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 4 మాసాలు అవుతుంది రైతులు చనిపోతే కేసీఆర్ గారి గవర్నమెంట్లో 12 రోజులలో రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు జమ అయ్యేటివి. ఇవాళ 4 మాసాల నుంచి ఏ రైతు చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు రావట్లేదు. రైతు బీమా ప్రీమియం కట్టకపోవడం వల్ల ఇలా రైతు బీమా ఎత్తివేసింది. దానివల్ల కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము రైతు బీమా కట్టాలని, రైతు పండించిన పంటలు కొనుగోలు చేయాలని, రైతుల బోరు బారుల దగ్గర పెట్టే మీటర్లు పెట్టవద్దని, డిస్కీములు రద్దు చేసుకోవాలని, రైతు డిస్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి నిరసనగా 4వ తారీఖు నాడు రాజీవ్ రహదారి మీద 30 ట్రాక్టర్ల వడ్లు తీసుకొచ్చి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తున్నాం. బస్సు డిపోలకు, అదేవిధంగా ఎమర్జెన్సీ ఉన్న వాళ్లకు రూటు మార్చుకోవాలి. రాజీవ్ రహదారి మీద దిగ్బంధం చేసి దీనికి అంటే రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కన్నువిప్పు కలిగే విధంగా రాజీవ్ రహదారిని వడ్ల రాష్ట్రంతో దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత కూడా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పోలీసు వాళ్ళని పెట్టినా, మీరు ఎట్లాంటి దండును పెట్టినా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్ రహదారి మీద ఎక్కడో ఒక దగ్గర మీకు లొకేషన్ చెప్పకుండా మేము రాజీవ్ రహదారి మీద వడ్లు పోసి దిగ్బంధం చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కన్విప్పు కలిగే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది.